మనిషి ఇలా అయిపోతేనే ఒక మనిషిగా మనం తల్లడిల్లిపోతూ అతని ప్రాణాలను కాపాడాలని, అతని అవయవాలను కాపాడాలని ఎంతో ప్రయాసపడి తొందరగా తీసుకుని వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. ఏమండి, మరి ఆత్మలుగా ఉన్న మనము ఏమండి, బయట ఎన్నో ఆత్మలు ప్రాణాపాయ స్థితిలో, అంటే మీరు అలా అర్థం చేసుకోండి. ప్రాణాపాయ స్థితి అంటే ఆత్మ నాశనానికి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉంది. ఉందా లేదండి? ఉంది. ఎందుకు ఉందంటే దానికి బైబిల్ ఆధారం ఏం చెప్తుందంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకప్పుడు మనకి పూర్వం నోవాహు లేదా ఆదాము ఆ కాలంలో అయితే 1000 సంవత్సరాలు ఇవ్వబడ్డాయి కనుక ఆ 1000 సంవత్సరాలలో చాలా కాలం వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు కనుక వారు చనిపోవడానికి ఇంచుమించుగా చాలా టైం, సంవత్సరాలు జరగవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి 60-70 అనుకుంటున్నాం మామూలుగా, కానీ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడా లేదండి? ఒకసారి తీసి చదవండి. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రియమైన దేవుని వల్ల రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. ఆవిరి వంటి వారే అన్నాడు. ఇది దేవుడికి తెలుసు కనుక మన యొక్క ఆయుష్కాల దినాలు ఆయన యాకోబు గారు అనేటువంటి భక్తుల ద్వారా ఇది రాయించాడు. మనకి మన దినాలు తెలీదు, ఎప్పుడు చనిపోతాం అనేటువంటి విషయం. ఇక క్రైస్తవుడైనటువంటి మనకే తెలియకపోతే క్రైస్తవులు కాని వారికి అసలు తెలుస్తుందా? అసలు తెలియదు. ఇంకా అసలు వాళ్ళు ఎంత వయసు అనేది తెలియకుండానే వారి యొక్క జీవనాన్ని గడిపేస్తూ ఉంటారు. మనం క్రైస్తవుడు అయితే మనం తెలుసుకోగలం ఎంతో కొంత, అంటే ఫలానా డేట్ అని యాక్యురేట్గా చెప్పలేం, కానీ ఇన్ని దినాల ఆయుష్కాలం అని మనం చెప్పవచ్చు కొంతవరకు. అందుకనే మోషే గారు ప్రార్థిస్తూ ఏం చెప్పాడు? మా దినమును లెక్కించుట మాకు నేర్పించు అన్నాడు. ఏమండి, కనుక ఇప్పుడు బయట ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి దేవుడు ఎరుగును గనక మీరు ఏ పాటి వారు, రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక మరి వీరు ఎలా ఉన్నారు? అత్యంత ప్రమాదంలో ఉన్నారు. ఇంచుమించు చెప్పాలంటే ఐసీలో కొట్టుమిట్లాడుతున్నటువంటి ప్రజలుగా ఉన్నారండి మనుషులంతా. ఏమండి, ఐసీలో ఉన్నటువంటి కొట్టుమిట్లాడుతున్నటువంటి ప్రజల వలె ఉన్నారు అందరూ. మరి వారికి ఏం కావాలి? భౌతికంగా అయితే ఫస్ట్ ఎయిడ్ తీసుకెళ్ళి ఒక మరి పెద్ద హాస్పిటల్కి దేనికో చేరుస్తాం. అక్కడ మంచి వైద్యం ఉంటుంది కాబట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఎందుకంటే అన్నీ ఉంటాయి కనుక, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అక్కడ. ఏ డిపార్ట్మెంట్కి కావాల్సిన వైద్యం అక్కడ అన్నీ అందుతాయి కనుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తూ ఉంటాం. మరి మనిషి ఇంత అత్యంత ప్రమాదం ఉన్నటువంటి మనిషికి కావాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యం కావాలి అత్యంత అవసరంగా. అంతే కదండి. మరి ఇంతలో కనపడి అంతలో మాయమైపోతున్నారు, వారు చనిపోతారు. వారు చనిపోకుండా ఉండాలి అంటే, నిత్యము జీవింప చేయాలి అంటే వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? సడన్గా ఒక్క నిమిషంలోనే, సెకండ్లో పాతాళానికి దిగిపోతురు అని అంటే వారికి అందించవలసినటువంటి వైద్యం ఏంటి? వారికి అందించవలసిన మందు ఏంటి అని అంటే
వాక్యము అందించాలంటే మనం వాళ్ళకి. అవునండి, వాక్యం అందించాలి. చూడండి, అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెబుతున్నాడో మనం ఈ మాట చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. దెసలోనిక రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వల్ల చూడండి, తుదకు అంటే చివరకు కదా, ఏమండి? తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును అంటున్నాడు. చూడండి, చూసారా ఎంత అద్భుతమైనటువంటి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు పలికినటువంటి మాట చూడండి. దేవుడు అత్యంత అవసరమైనటువంటి మాట చూడండి. ఇక్కడ ఏమని రాయించాడు? తుదకు సహోదరులారా అంటే మీరేం చేయాలి తెలిసే, ఇప్పుడు చిట్ట చివరి దినాలలో ఉన్నారు, అంతా అంత్య దినాలలో ఉన్నారు. అంత్యకాలంలో యేసుప్రభు వచ్చినప్పటికే ఏంటండి అంత్య దినాలు. ఆయన వచ్చి 2000 సంవత్సరాలకు పైగా అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎంత చివరికి వచ్చి ఉంటాం మనం చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, ఐసీలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ ఇప్పుడు ఏమండి, బ్రతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు. ఈ తెలియనటువంటి పరిస్థితుల్లో మనిషికి కావాల్సింది ఏంటంటే వాక్యం అంటున్నాడు. ఆ వాక్యము ఏంటంటున్నాడు? తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము. ఏం జరుగుతుంది? దశలోనికలో ఉన్న సంఘానికి అంటే క్రైస్తవులకి జరుగుతుంది ఏంటి? వైద్యం అనుకోండి మీరు, అంతే కదండి. వైద్యం జరుగుతుంది. ఇప్పుడు మీరు అందరూ ఏంటనుకుంటున్నారు? వైద్యం తీసుకుంటున్నారు మీరు. ప్రతి వారము, ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం ఆయా మీటింగ్లో, సెమినార్లో మీరు తీసుకునేది ఏంటి తెలుసా? వైద్యం. మీరు నిత్యము జీవింప చేయడానికి కావలసినటువంటి వైద్యం పొందుకుంటున్నారు మీరు. ఇక్కడ కూడా మీలో జరుగుతున్న ప్రకారము ఏం జరుగుతుందంటే ప్రభు వాక్యము మీలో మార్పు తీసుకొస్తుంది. ప్రభు వాక్యము మీలో పనిచేస్తుంది. కనుక ఆయన చెప్తూ అన్నాడు, ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అన్నాడు. శీఘ్రముగా అంటే ఏంటి అర్థం? తొందరగా, అత్యవసరముగా, చాలా స్పీడ్గా, లేదా పరిగెత్తి. చూడండి అక్కడ అంటే కింద రాష్ట్రాల మూల భాషలో పరిగెత్తి అని రాయబడిందో చూడండి. ఉందండి, ఉంది. అదే అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం. ఎవరు మహిమపరచబడాలి? వాక్యం విన్నవారందరూ, వాక్యము అంగీకరించిన వారందరూ మహిమపరచబడాలి. అంటే మహిమపరచబడడం అంటే నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు నిత్య జీవానికి అర్హులవుతారు. నిత్య జీవాన్ని పొందుకోగలిగేటువంటి అర్హతను, ఆ వైద్యాన్ని పొందుకొని అటు రీతిగా తయారవుతారు అందరూ. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి ఇంటెన్షన్ కూడా ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి లేదా నాశనానికి జోగుచున్న ఆత్మలన్నింటినీ రక్షించాలి అని అంటే మనం శీఘ్రముగా ప్రభు యొక్క వాక్యమును తీసుకువెళ్ళాలి అని చెప్తున్నాడు. మరి దానికి తీసుకెళ్ళాలంటే సరిపోతుందా? మనం ఏం చేయాలి మరి? ఏమండి, తీసుకెళ్ళాలనుకుంటున్నాం, బాగుంది, చెప్పడం చదువుకున్నాం, బాగుంది. మరి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? సభలు పెట్టాలి. అనేకులు పెడుతున్నారు, మనం వెళ్తున్నాం. మరి మనం పెట్టినప్పుడు కొందరు రావాలి కదా, కొందరికి తెలియాలి కదా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల వారికి తెలియాలి కదా. తెలియలేదండి. మీరు బాగా ఆలోచించండి, లోతుగా డెప్త్గా మీరు ఆలోచించండి. ఒకసారి మనం పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించండి. ఒకసారి వాళ్ళు కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఎంత ప్రమాదం పొంచి ఉంది.
వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారో అనేది ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఏమంటే మన కళ్ళ ముందు, మన మధ్య, మన ఊర్లో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు ఈ వాక్యము లేక తెలియక దేవుడు తెలుసుకోక ఎంతమంది చనిపోతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా ఆలోచించగలిగితే వారి దగ్గరికి తీసుకెళ్ళవలసింది ఏంటి? వాక్యం అంటున్నాడు. అందుకే నేను మనసుకున్న మాట మీరు తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము, చూడండి ఎంత స్పష్టతగా క్లారిటీగా చెప్తున్నాడు. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, అంటే చాలా అత్యవసరంగా మీరు తొందరగా మీరు తీసుకెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తికి బ్లడ్ కోల్పోయి ఏం కావాలంటాడు? మీరు అర్జెంటుగా మీరు పలానా బ్లడ్ రక్తం కావాలంటాడు. వెంటనే ఆక్సిజన్స్ పెట్టాలంటాడు. ఏమండి? తర్వాత వెంటనే మీకు ఇంజెక్షన్ చేయాలంటా ఉంటాడు. అవునండి? దేవుని మాటల్లో ఎన్ని అత్యంత అవసరమైనటువంటి మరి ఔషధం దాగుందో ఒకసారి చెప్పండి. ఒక చోట కూడా అంటాడు, దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఔషధము వంటిది అంటాడు. అవునండి? మరి మన చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం, వారికి మనం ఏం చెప్పగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఆలోచించాలంటే ఇదే సభలు పెట్టాలండి. ఆ నిమిత్తమే ఆలోచించి ఇంకో రేపు 26, 27 తారీఖుల్లో పెట్టబోతున్నటువంటి మన సంఘం నుంచి పెట్టే సభలు అవే అనుకుంటే సరిపోద్దా? సార్, దానికి కావాల్సింది ఏంటి? మనీ, పైసానే పరమాత్మ కావాలి. మరి మనం ఇవ్వాలండి. ఒకసారి ఈ మాట ఇక్కడ ఉంచండి. లోకస్వార్త 6:31కి వెళ్దాం. ఇక్కడ మీరు వేలు పెట్టండి. లోకస్వార్త 6:31 మనుషులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి అన్నాడు. ఏమండి? ప్రమాదం ఉంటే మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఎవరైనా వచ్చి తొందరగా నాకు గొంతు ఎండిపోయి ఈ టెన్షన్స్కి గుండె ఆగిపోయినా గొంతు ఎండిపోతాయి, టెన్షన్కి ఏం తోలేదు, మంచి ఇస్తే బాగుండి అనుకుంటారు. ఎవరైనా నన్ను తొందరగా ఏ బండి ఎక్కించుకుని, ఆటో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతే హాస్పిటల్కి బాగుంటుందని అనుకుంటాడు. అవునా కదండి? నన్ను ఎవరైనా నన్ను తొందరగా తీసుకెళ్ళి నాకు వైద్యం చేయితే బాగుందని అనుకుంటారా? మీకు బట్టలు లేవనుకో, నాకు ఎవరైనా బట్టలు ఇస్తే బాగుండు. ఆహారం లేదనుకోండి, నాకు ఎవరైనా ఆహారం పెడితే బాగుండు. మన పట్ల మనం ఏంటంటే అన్ని మంచి జరగాలని కోరుకుంటాం, ప్రతిదీ కూడా. అవునా కదండి? ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఏదైతే మనం కోరుకుంటామో అవతల వ్యక్తి కూడా అదే కదా కోరుకుంటాడు. అవతల వ్యక్తి కూడా సేమ్ అదే కోరుకుంటాడు. మరి అక్కడ యేసు ప్రభువు చెప్పేది కూడా అదే. అతను ప్రమాదం ఉన్నాడు, ఆత్మ నశించిపోయే ప్రమాదంలో ఉన్నాడు, అతనికి తెలీదు. ఇప్పుడు మన వాక్యం తెలుసుకున్నాం, ప్రభు రక్షణలోకి వచ్చాం, మనం చనిపోతే పరలోకానికి వెళ్తాం అనేటువంటి ఇవన్నీ మనకు తెలుసు. మన ఇంతకుముందు తెలియదు కదా, మనకి ఎవరో చెప్తేనే మనం ఇవన్నీ తెలుసుకున్నాం కనుక మనకి మంచి జరుగుతుందని మనం అనుకుంటున్నాం. మరి అవతల వ్యక్తి కూడా అదే కదా కోరుకుంటాడు, మనకి మంచి జరగాలని మనం కోరుకుని ఇవన్నీ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి కూడా అదే కదా కోరుకుంటాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మనుషులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. నిజంగా చచ్చిపోయిన తర్వాత మరి ధనవంతుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? లాజర్లా నేను ఉండాలని కోరుకున్నాడు, కానీ అక్కడ అవుతుందా? అవ్వలేదు. అక్కడికి వెళ్ళాక అయితే పర్వాలేదు, మరి ఇక్కడ తెలియదు కదండి. అడిగి ఒకవేళ తెలుసుండి మారలేదు, ఓకే, అది వేరే విషయం. చాలా మందికి తెలియదు. మనం రక్షణ కావాలని మనం కోరుకుంటున్నాం,
మరి వారికి రక్షణ ఇవ్వాలి అని, మనం వారికి రక్షణని తీసుకువెళ్ళాలని మనం అనుకోవాలి కదా, చేయాలి కదా. ప్రభు వారు కూడా చెప్పేది అదే. ఇక్కడ మనుషులు మీకు ఎలాగో చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. అంటే ఆత్మలు నశించిపోతున్నాయి కనుక, ఇప్పుడు మన ఆత్మలు నశించిపోతున్నాయని మనం దేవుడిని తెలుసుకుని నమ్మి దేవుళ్ళకి వచ్చి భక్తిగా బ్రతికి దేవుడికి ఇచ్చి ఏదో చేస్తున్నాం. అవతలి వ్యక్తికి కూడా ఇదే వాక్యము, ఈ రక్షణను, ఈ రక్షణ భాగ్యాన్ని, ప్రభువును, ఈ పరలోకము, ఆ నిత్యత్వము, ఇవన్నీ వారికి కూడా కావాలి కదండి. మరి మనం కోరుకుంటున్నప్పుడు మన ఎదుటి వారికి కూడా అదే కదా చేయాలని అంటున్నాడు. కనుక ఇప్పుడు మనం అలా చేయాలంటే ఏం చేయాలంటే, ఇదిగో ఈ సభలే దానికి నిదర్శనం. ఇది ఉంటే కదండి. మనం ప్రేమ్ కుమార్ గారు ఉన్నప్పటి నుంచి జయశైలి గారు చెప్తున్నప్పుడు జరుగుతున్న సభలన్నీ కూడా అటువంటి బాప్తైన అన్ని. కనుక అనుకుంటే సరిపోదు, కార్యరూపం దాల్చాలి. కనుక మీరు బాగా లోతుగా ఆలోచించండి, మనసు పెట్టి. అవును, నిజంగా మనం ఎన్ని కోరుకున్నాం, రక్షణలోకి వచ్చాం, అమ్మయ్య పర్లేదు మనం చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం అని మీరు ఏది కోరుకుంటున్నారో, మన చుట్టూ ఉన్న అటువంటి రీతిలో నశించిపోతున్నారు. మరి వారికి చేయాలి కదా. ఇక్కడ ప్రభు చెప్పాడు కదా, ప్రభు చెప్పింది చేయకపోతే మళ్ళీ ఇదో ప్రమాదం మనకి కదా. కనుక మనం ఏం చేయాలి, ధారాళంగా ఈ సభలకు మనం ఇవ్వాలి కష్టాన్ని. ఎందుకంటే ఇక ఆయుష్కాలం మనకి ఎంతో లేదండి. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. మనం ఎంత సంపాదించుకున్నా ఉండదు, మనతో రాదు. మన వెంట వచ్చేవి ఏంటంటే క్రియలు. అదే కదా చెప్తాడు చాలా చోట్ల, ఏమంటాడు, వారి వెంట వారి క్రియలు పోవును. ప్రకటన గ్రంథంలో కదా చెప్పాడు, 14వ అధ్యాయము చూడండి. 14 అది 14:13. ఓకే, చదవండి. అంతటా ఎప్పటి నుండి ఆ మాట ఒకటి చదువుతారు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనుషులు గారు చెప్తుంటా, ఎవరు? ఆత్మ చెబుతున్నాడు, వారి క్రియలు వారి వెంట పోవును. అంతేగాని మనం కట్టుకున్న ఏ క్లాస్ బిల్డింగ్, మనం సంపాదించిన బంగారం, మనం సంపాదించిన భూములు, మనం సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, మనం సంపాదించిన అధికారం, మనం సంపాదించిన ఈ ఫ్రెండ్స్ కానీ లేదా బంధువర్గం కానీ, ఇవి ఏమి కూడా మన వెంట రావండి. తెలుసుకోండి, ఇది నిజం, సత్యం. దేవుడు మన తండ్రి మనకి చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట అనేది. మన తండ్రి చెబుతున్నది. మనుషులు చెబితే ఒకవేళ నమ్మకపోవచ్చు, కానీ దేవుడు చెబుతున్నాడు అని అంటే అక్షర సత్యం. మనం ఏం చేయాలంటే నమ్మాలి. వారి క్రియలు వారి వెంట పోవును. మరి మన క్రియలు కనపడాలంటే ఏం చేయాలి? ఇలాంటి సభలు పెట్టాలా, సభలుగా మనం ఇవ్వాలా, సభల్లో మనం పని చేయాలా. ఇదిగో నిన్న రాత్రి మొన్న రాత్రి లెక్చర్ వేసామండి. 2 అయింది మొదటి రోజు. రెండో రోజు ఏమో నేను కొంచెం తొందరగా వెళ్ళి వేస్తాం అనుకోండి, 9 అయింది. సహోదరులు క్రియ చూసారా? అలాగే మనం ఇచ్చేటువంటి ఆ కష్టం కూడా ఇవ్వాలి మనం. లేదంటే మీటింగ్ ఎలా జరుగుతుందండి? వాక్యం తీసుకెళ్ళాలి, శీఘ్రంగా వెళ్ళాలి అని చెప్పుకుంటే సరిపోదు. దేవుని వాక్యం చదువుకొని వెళ్ళిపోతే కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యం అంతా తెలుసుకున్న ప్రయోజనం లేదు. వాక్యం అంతటనే నువ్వు ఎన్ని రకాలుగా తిప్పి సబ్జెక్టులు ఏ క్లాస్గా విజ్ఞానంగా నువ్వు చెప్పిన ప్రయోజనం లేదు. దాన్ని పాటించినప్పుడే ప్రయోజనం. అవునే కదండి? అంతే, ఎవరికైనా అంతే. ఇది ఎవరి జీవితంలో అయినా ఏం చెప్పాడైనా సబ్జెక్టు అంటే పని అవ్వదు. ఆ సబ్జెక్టు ప్రకారంగా మనం చెప్పిన వాక్యం గైకొన్నప్పుడే ప్రయోజనం అవుతుంది. మనం ఎన్ని మీటింగ్స్కి వెళ్ళి విన్నా అది ప్రయోజనం కాదు. అంటే మొత్తానికి కాదని కాదు,
అది వింటూ అలా ఉండిపోతే ప్రయోజనం లేదు, చెబుతూ అలా ఉండిపోతే ప్రయోజనం లేదు. చెప్పాలి, వినాలి, చెయ్యాలి. ఈ మూడు జరిగినప్పుడే మన జీవితంలో సార్థకత చేకూరుతుంది, మన జీవితానికి సార్థకత చేకూరుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే దేవుడు ఇలా నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలని అనే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు తల్లి గర్భంలో, నిన్ను నన్ను. అంతేగాని మన ఊరినే తల్లిదండ్రులు అనుకుంటే పుట్టిన వాళ్ళం కాదు, మనం అనుకుని పుట్టిన వాళ్ళం కాదు, ఎవరో పుట్టిస్తే పుట్టించిన వాళ్ళం కాదండి. దేవుడు నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలని మనల్ని ప్రత్యేకపరుచుకొని మనల్ని కన్నాడట దేవుడు. చూసి ఆ మాట చూసుకుని ముగించేసుకుందామండి. గలాతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, ఇక్కడ ఆగండి ఒకసారి. ఏమంటే శుక్ర కణాలు తల్లి గర్భంలోకి ఎన్ని వెళ్తాయి? కోటాను కోట్లు వెళ్తాయి. కానీ వాళ్ళందరినీ పుట్టించకుండా నిన్ను నన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి మనమే ఎందుకు పుట్టామనంటే దేవుడికి నీ మీద నమ్మకం పెట్టుకొని నిన్ను బయటికి రప్పించాడు తల్లి గర్భం నుండి. నువ్వు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఆలోచిస్తావని, నశించిపోతున్న ఆత్మల కొరకు నీ కష్టాన్ని, నీ వ్యయ ప్రయాసాలు ఓర్చి ఆత్మను రక్షిస్తావని. అంతేగాని ఈ లోకాన్ని అనుభవించడానికి కాదు, ఈ లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకోవడం కాదండి. ఆలోచించడం ఒకసారి. అసలు దేవుడు అనుకోకపోతే, ప్రత్యేకపరచకపోతే అసలు మనకి జన్మలు ఉన్నవా చెప్పండి? దేవుడు విభాగింపబడిన ఆత్మలు కదండి మనం. ఆయన మనల్ని ప్రత్యేకపరచుకోకపోతే అసలు మనకి జన్మేది? నువ్వు ఈ భూమి మీదకి వచ్చి నువ్వు అనుభవించాలని అనుకుంటున్నావే, అసలు ఆ జీవితం ఏది, ఆ బ్రతికేది మనకి? దేవుడు పనిచేసే అదృష్టం ఏది? దేవుడు పనిచేసే ఆ వరం మనకి ఏది? నిజంగా ఎంత అద్భుతమైన వరం తెలిసింది. మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు అని అంటే మనల్ని, మన మీద దేవుడు పెట్టుకున్న నమ్మకం అండి అది. మన మీద పెట్టుకున్నటువంటి దేవుడు అనుకున్న భరోసా. మనం నిజంగా దేవుడి నమ్మకాన్ని ఒమ్ము చేయట్లేదు. మనం ఒమ్ము చేస్తున్నాం లేదండి? చేస్తున్నామండి. మనం కూడా లోకం వెంట వెళ్ళిపోతున్నామంటే అది ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి. మనం కూడా సేమ్ లోకంలో ఉన్నవారిలాగే సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాం, లోకంలో ఉన్నవారిలాగే కష్టపడాలని ప్రయాసపడుతున్నాం, భూములు ఉండాలని, ఇల్లులు ఉండాలని లోకంలో ఉన్న వాళ్ళలాగే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మనం. ఏమంటే మెచ్యూర్ ఫంక్షన్లని, బర్త్డే ఫంక్షన్లని, వార్షికోత్సవాలని, ఇలా ఇవన్నీ చేస్తున్నాం. నిజంగా ఎన్ని వాక్యానుసారమానండి? నీవు చేసే ప్రతిదీ దేవుని పనిలో ఒక ఆత్మని రక్షించేదై ఉండాలి. మన మాట, మన ఆలోచన, మన క్రియ ఇవన్నీనండి. మీరు అనుకోవచ్చు, చెప్తూ అయితే చెప్పేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఏమండి నేను చేయట్లేదు, మనం చెయ్యాలి అని చెప్తున్నాను. ఇది ఆలోచించండి. ఏమండి మనందరం చెయ్యాలి అని దేవుని వాక్యం చెబుతుంది. నేనేం చెప్పట్లేదు, నా మాట కాదు, నా ఆలోచన కాదు, నా యొక్క సంకల్పము కాదు. దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము, దేవుని మాట మీకు చెప్తున్నాను. బైబిల్ మనకి ఇచ్చాడు, దేవుని గ్రంథం. ఆయన మనసును తెలుసుకోవాలని, ఆయన ఉద్దేశం తెలుసుకుని ఆయన ఉద్దేశాలు చెప్పాలి అని తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి, చెప్పాలి, చెయ్యాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, ఏమంటున్నాడు? అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని
నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని దేవుని పిల్లలు చాలా మంది చేసేటువంటి పొరపాట్లు ఏంటో తెలుసండి. అంటే పొరపాటు అంటే 100% పొరపాటు ఏం కాదు, కానీ క్రైస్తవులు తెలుసుకున్నటువంటి క్రైస్తవుల్లోనే మనం ఏం చేస్తామంటే మీటింగ్లు పెట్టుకుని అక్కడికక్కడ చేస్తుంటాం. వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేశారు, దేవుని వాక్యము ద్వారా వైద్యం పొందుతున్నవారు. వాక్యం వారి దగ్గరికి వెళ్ళింది, శీఘ్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. ఇంకా మన వాక్యం అందింది, ఇది వైద్యం అని తెలిసినప్పుడు ఏమంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం, వైద్యం చేసి కట్టి రాడ్లు చేసి పంపిస్తాడు. మళ్ళీ ఏమంటాడు 15 రోజులకు రామ్మా అంటాడు. మనం పూర్తిగా తగ్గేంత వరకు వెళ్ళమండి, వెళ్తామా? అలాగే మనం కూడా మనం పూర్తిగా చనిపోయేంత వరకు ఆ మహిమను పొందడానికి ఏం చేయాలి, ఎక్కడెక్కడ సభలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతున్నాయో అన్నింటికి మనం వెళ్ళాలి. ఎందుకంటే మందు కనుక, ఔషధం కనుక అది మనం సంపాదించుకోవడానికి. అవునా? ఇంకొకసారి తెలిసిన తర్వాత నువ్వే రావాలి, ఇంకా నీ దగ్గరికి వాక్యం రాదు, నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వాక్యం తెలియని వారి దగ్గరికి ఇప్పుడు ఏం చేస్తాను, వాక్యం వెళ్ళాలి. ఇప్పుడు ఆ వాక్యం వెళ్ళాలంటే అదే పౌలు గారు చెప్తున్నది, శీఘ్రముగా వాక్యము వ్యాపించి అన్నాడు. వ్యాపించాలండి, విస్తరింప చేయాలి, వెళ్ళిపోవాలి. వ్యాపించడం అంటే ప్రతి చోట ఈ వాక్యము చెప్పబడాలి. మరి వాక్యం చెప్పబడాలి అంటే ఏం చేయాలి, మీటింగ్స్ పెట్టాలి. మీటింగ్స్ పెట్టి మీటింగ్స్కి మనం ఏం చేయాలి, పాంప్లెట్లు వేయించాలి, పోస్టర్లు వేయించాలి. మరి అన్ని జనుల్లో ప్రకటన ఎలాగేస్తుంది, ఫేస్బుక్ వాట్సాప్లో పంపితే క్రైస్తవులకి వెళ్తుంది, అన్ని జనులకి ఎలాగేస్తుంది. దేవుని పిలుపు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి పోస్టర్స్ వేయించాలి, పాంప్లెట్లు వేయించాలి, మైక్ అనౌన్స్మెంట్ జరగాలి. వారికి తెలిసిన తర్వాత వారు రాకపోతే అప్పుడు దేవుడు చూసుకుంటాడు ఆ విషయం. మరి నోవాహు గారు ఎంత గాడి చెప్పాడా, నోవాహు గారు 100 సంవత్సరాలు వాడ కడుతుంటే అసలు ఆ వాడే ఏంటి సువార్త, అసలు ఇదిగో ప్రమాదం పొంచి ఉంది, మీరు రండి, వాడలోకి రావడానికి సిద్ధపడండి అనేటువంటిది దేవుని రక్షణ సువార్తది. మారేరా? మారలేదు. మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే అది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా ఇక్కడ ఏమంటున్నాడంటే, కృపచేత నన్ను పిలిచిన దేవుడు. మరి ఎందుకంటే కృపచేత పిలిచాడు, మరి కృప అందరి మీద చూపిస్తున్నాడు లేదా? దేవుడు చూపిస్తున్నాడు, వారిపైన కూడా కృప ఉంది. ఆ కృప ఏంటంటే మనం వాక్యం తీసుకెళ్లడంలోనే కృప పొందుకుంటారు వాళ్ళు. కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని. మనం కూడా అలా ప్రకటించాలి అని అంటే ఈ కార్యక్రమాలన్నీ చేయాలండి. ఏమంటే 3 ఫ్లెక్స్ బోర్డులు పెట్టినంత మాత్రాన ఈ దారంగా వెళ్ళే వాళ్ళు చూస్తారు తప్ప ఊళ్ళో వాళ్ళకి ఎలా తెస్తుంది? అందరూ ఊరి మీదకి వచ్చి తిరగరు కదా. కాబట్టి అందరినీ మనం దృష్టిలో పెట్టుకుని ఏం చేసినా అది చెయ్యాలండి. డబ్బులు అయిపోతున్నాయని మనం ఆలోచించకూడదు ప్రేమ దేవుని పిల్లరా. ఎందుకంటే మెయిన్ ముందు ప్రధానంగా ఈ సభలు పెడితే పబ్లిసిటీ ఉండాలి, ఎక్కువ పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు పెట్టాలి. మన ఆ మీటింగ్ ప్లేస్లో ఎంత లైటింగ్ మిలమిల మెరిసే మెరుగుట్లు కలిపేటువంటి లైటింగ్ పెట్టేసి చక్కగా పంచ పరవాన్నపు భోజనాలు పెట్టినప్పటికీ కూడా నువ్వు లోకమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి సభలు జరుగుతున్నాయి నువ్వు చెప్పకుండా అవన్నీ పెడితే ప్రయోజనం ఏముంటుంది? ఆలోచించండి ఒకసారి. నేను వాకింగ్ చెప్పడమే కాదు, మీరు కూడా ఆలోచించండి. మీకు కూడా దేవుడు తెలివిని ఇచ్చాడు కనుక, జ్ఞానం ఇచ్చాడు, చదువుకున్న వారు ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. రోమపత్రికలో అంటాడు, ప్రకటించేవారు లేకపోయిన యెడల వినువారు ఎక్కడ అంటాడు. అలాగే వినేవారు లేకపోతే ప్రకటించేవారు ఎక్కడ అంటాడు. ఇద్దరు కావాలి. మనం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం,
వినేవాళ్ళని మరి పిల్లల్ని మీరు పోస్టర్లు వేసి పాంప్లెట్లు వేసి మైక్ అనౌన్స్మెంట్ పెట్టి మనకి మనం అనేది చేసుకుని ఫేస్బుక్ వాట్సాప్లో పెట్టి మీటింగ్ ఏంటంటే ఎవరొస్తారు అక్కడికి? మనమే ఉంటాం. బయట వాళ్ళకి పిలుపునివ్వండి, వాళ్ళు వస్తారా రారన్నది వేరే విషయం. మనం అత్యంత ప్రమాదం ఉన్నవాడిని రాబాబు హాస్పిటల్ తీసుకెళ్తాండి, నేను రానండి, నేను ఇలాగే చచ్చిపోతాను, నేను రాలేనండి అంటే నువ్వు సావు అయితే ఏం చేస్తాం మరి? అంతే కదండి. తీసుకెళ్తానంటే రానన్నప్పుడు ఏం చేస్తాం? మా ఇంట్లో కూడా అంతే కదండి. మనం చెప్తాం పిల్లలకి కొన్ని అది వినలేదనుకోండి వదిలిపడగలుగుతాం. ఇంకేం చేస్తాం? మంచి చెప్తారు తల్లిదండ్రులు, వినాలి కదా పిల్లలు. వినకపోతే పాడయ్యేది ఎవరు? వాళ్ళే. మనం ప్రకటించిన తర్వాత వారు వచ్చి వాక్యం విని అంగీకరించకపోతే పోయేది ఎవరు? వాళ్ళే. కనుక ఈ సభల నిమిత్తం అందరూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. అలాగే సభల నిమిత్తం ఆర్థికంగా కూడా మీరు సహాయాలు అందించండి. మనం చేసే క్రియే మన వెంట వెళతాయి తప్ప మనం సంపాదించుకున్న సంపాదన ఏది కూడా పోదు. ఒకవేళ సంపాదించుకోవడానికి కూడా ఇది సమయం కాదు. ఎప్పుడో ఏరియా కాలంలో ఈ మాట అంటారు. అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏలియా శిష్యుడు ఎవరండి? ఎలీషా. ఇంకొకరు ఉంటారు కదా శిష్యుడు, ఎలీషా శిష్యుడు గెహజీ బంగారానికి దానికి ఆశపడినప్పుడు అప్పుడు కూడా దేవుడు మాట ఏం పలికాడో తెలుసా? ఇది సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్నాడంటే అప్పుడే ఆ మాట అన్నాడంటే ఇప్పుడు ఈ మాట ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి ఒకసారి. ఏమండి? అలా సంపాదించుకోవడానికి చూసే ఇస్కరియోతు యూదా ఏమైపోయాడో మనకు తెలియదు కాదు. ఏమండి? కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అదే కదా చెప్పాడు, మీరు మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు అంటాడు 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. కాబట్టి పెళ్ళిన దేవుని పిల్లగా మరి ఆలోచించండి. అందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సభలోకి కొరకు అందరూ మరి సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్నతండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మనకి వందనములు దేవ తండ్రి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు వారు చాలా అత్యంత చివరి దశలో ఈ కాలం అంత్య దినాలలో ఉన్నాం తండ్రి. మరి మా అందరికీ కావలసినది మీ వాక్యము, మీ వాక్యం అనే ఔషధం. మరి ఈ వాక్యాన్ని శీఘ్రముగా వ్యాపింప చేసేటువంటి బాధ్యత, బరువు ఇదంతా కూడా మీ కుమారుని అంగీకరించినటువంటి ప్రతి సంఘము, ప్రతి కుమారుడు కుమార్తె తీసుకోవాల్సినటువంటి బాధ్యత తండ్రి. అటువంటి మనస్సు మా అందరికీ ప్రసాదించండి. మేమంతా కలిసి ఐక్యమత్యముగా మీ వాక్యాన్ని తీసుకువెళ్ళటకు మీ సహాయం దయచేయమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఓకే. ప్రియమైన పిల్లలు అందరికీ వందనాలు.